ఆతృత ఎందుకు బ్రదర్, డోంట్ వరీ అంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ మేరకు బీఆర్ఎస్ నేత హరీష్ రావుకి సలహా ఇచ్చారు. తడిచిన ధాన్యం కొనుగోలు, రైతు భరోసా విషయంలో ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు చేయడం సరికాదన్నారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతుందంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. సంబంధించి అక్బరుద్దీన్ని ప్రొటెస్ట్ స్పీకర్గా పెట్టడానికి బీజేపీ విమర్శలు చేస్తూ ఉంది. ఇది టెక్నికల్గా సరైనది కాదు, ఇంకా సీనియర్లు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇది కరెక్ట్ కాదు వాళ్ళది. మా పార్టీలో ఆలోచన జరిగినప్పుడు ముందు నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు నేను సీనియర్ మోస్ట్గా ప్రోటెం స్పీకర్ ఉండాలని కొంత డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ప్రోటెం స్పీకర్ ఉండడానికి వీల్లేదు. ఆ తర్వాత వేరే సీనియర్ ఎమ్మెల్యేస్ చూసి, అప్పుడు ఉదాహరణకి కేసీఆర్ గారు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, బట్ వారు హాస్పిటల్లో ఉన్నారు, వారు ఉండలేరు కదా. సరే, అందుకోసమే అంత పరిశీలన చేసి సీనియర్ ఎమ్మెల్యేగా అక్బరుద్దీన్ ఓవైసీని అడగడం జరిగింది. వారు ఒప్పుకున్నారు. దాంట్లో ఏ రాజకీయ మీనింగ్ లేదు. అంత మాత్రాన మాకు ఎవరితో శత్రుత్వం అని కూడా లేదు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి, మతాలకి, అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ కలుపుపోయి తెలంగాణలో అద్భుత ప్రగతి సాధించాలని, తెలంగాణలో వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వారికి మేలు చేయాలనే దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. సార్, రెండు విమర్శలు ఇన్సేపు హరీష్ రావు చేశారు. ఒకటి, వడ్లన్నీ కూడా తడిసిపోయాయి, బోనస్ 500 ఇచ్చి మరి మేము వడ్లు కొంటామని ఒక హామీ ఇచ్చారు. సంబంధించి రైతు భరోసా నుంచి రైతు బంధు 15,000 కూడా కలిపి ఎలక్షన్లో గెలిచిన వెంటనే ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. వీళ్ళని తొందరగా ఇవ్వమని హరీష్ రావు మిమ్మల్ని డిమాండ్ చేశారు. హరీష్ రావు గారు, మరి మీరు మాట్లాడేటప్పుడు కొంత విజ్ఞత ఉండాలి. అసలు మా ప్రభుత్వం ఇంకా ఈరోజు 10 గంటలకు 11 గంటలకు పోర్ట్ఫోలియో రౌండ్స్ అయినాయి. నువ్వు ఇంత ఆతృత ఎందుకు బ్రదర్? డోంట్ వరీ, మేము చెప్పిన మాటని నిలబెట్టుకుంటాము. ఓకే, కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతకి, క్రెడిబిలిటీకి మారుపేరు. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము, అది నిస్సందేహం. సార్, ఆర్టీసీలో మీరు ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల చాలామంది ఆటోకు సంబంధించిన వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు, మా పొట్ట కొడుతున్నారు అని చెప్పి చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ట్రాన్స్పోర్ట్ రంగంలో ఆర్టీసీ బస్సులకు ఉన్న స్థానం ఆర్టీసీ బస్సులు ఉంది, ఆటోలకు ఉన్న స్థానం ఆటోలకు ఉంది. మేము మహిళా ఆర్థిక సాధికారత, ఉమెన్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ చేయదలుచుకున్నప్పుడు ఇంకెవరికి నష్టం చేయడం కాదు. ఫస్ట్ రాష్ట్రంలో 50% ఉన్న పాపులేషన్కి మేలు చేయాలి. ఎవరికైనా నష్టం జరిగితే ఎగ్జామిన్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారు. పూర్తి క్యాబినెట్ ఎప్పుడు ఉండబోతుంది? సరే, అది మీరు ముఖ్యమంత్రిగా అడగాలి. అది వారి పవర్లో ఉన్న విషయం. ఇది మొత్తానికైతే అక్బరుద్దీన్ ప్రొటెస్ట్ స్పీకర్గా పెట్టడంలో ఎటువంటి రాజకీయం లేదు. ఆ తర్వాత కేసీఆర్ను కూడా అనుకున్నాము, ఆయన హాస్పిటల్లో ఉండడం వల్ల ఆయనకు అవకాశం లేదు. ఇప్పుడు అక్బరుద్దీన్ సీనియర్ ప్రకారం తీసుకున్న తప్పితే రాజకీయ ఉద్దేశం లేదు, ఎవరి మీద కోపం లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన కొద్దిసేపటికే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేయడం సరైనది కాదంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.